జగిత్యాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకోవడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్లారు. అయిష్టంగా జీవన్ రెడ్డి మంత్రి శ్రీనివాసరెడ్డి దూరంగా జరిగారు. అంతా మీ రాజ్యమే నడుస్తుందని జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఊరికే మీతో చెప్పడం కూడా బాగుంటుంది. ఈ స్టాక్ పాయింట్ మాత్రం ఒకటి చెప్పేయండి అంటే మీరు వచ్చినందుకు ఇవాళ జగిత్యాలకు ఒక స్టాక్ పాయింట్ పెట్టేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా మనం ఏం లేదు కదా బాబీ, స్టాక్ పాయింట్ పెట్టండి. ఇంకోటి అంటే ఇది మీ పాత చేసేది సార్. ఇది నాకు ఇది ఐడియా ఉంది. వచ్చేటప్పుడు కూడా శ్రీనాథ్తో అన్నాను, నేను ఏదో రకంగా కొలిపి తెచ్చే బాధ్యత నాకు. ఊరికే మీతో చెప్పడం కూడా బాగుంటుంది. ఈ స్టాక్ పాయింట్ మాత్రం ఒకటి చెప్పేయండి అంటే మీరు వచ్చినందుకు ఇవాళ జగిత్యాలకు ఒక స్టాక్ పాయింట్ పెట్టేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రెడ్డిగా దీనికి సంబంధించి మరి డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, జగిత్యాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఊహించని పరిణామం చోటు చేసుకుంది, ఏంటి డీటెయిల్స్? ఎస్ అనిల్, జగిత్యాల పర్యటనలో ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. ఎందుకంటే ఈ రోజు అక్కడ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు మరికొందరు నాయకులు కూడా ఈ రోజు ధరణికి సంబంధించినటువంటి ఏదైతే గతంలో ధరణి ఉన్నది, ఈసారి భూభారతి ఏదైతే ఆ మండలాల్లో పైలట్ మండలాల్లో ఈ రోజు సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాల్లో భాగంగా ఒక ఆసక్తికర సన్నివేశం ఇక్కడ చోటు చేసుకుంది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనను మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే ఆయన ఆలింగనం చేసుకోవడానికి కూడా నిరాకరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అంతా మీ రాజ్యమే నడుస్తుంది అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరుగుతుంది. సో దీంతో వెంటనే షాక్ గురైనటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేయాలో ఆయనకు కొద్దిసేపు అర్థం కానిటువంటి పరిస్థితి నెలకొని ఉంది అక్కడ. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ యొక్క విజువల్స్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే పొంగులేటిపై జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో కీలకంగా అంతా మీరే ఉన్నారు, సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారా, లేదంటే ఇతర మంత్రులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారా, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారా అనేది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆప్యాయంగా ఆయన దగ్గరికి వెళ్లి సో ఆలింగనం చేసుకోవడానికి వెళ్ళిన తరుణంలో ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఏదైతే ఉందో, సో అంటే ఆయనకు ఎమ్మెల్సీ రిన్యూవల్ చేయకపోవడం, అదేవిధంగా పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత తగ్గిపోవడం, సో ఇవన్నీ కారణాలుగా కూడా సో ఆయన యొక్క ఈ రోజు ఆయన యొక్క వ్యవహార శైలిలో అవన్నీ కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా పార్టీలో కొంతమంది విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తానికైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సో వెంటనే సో ఆయనకు ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉంది అని చెప్పేసి కూడా అక్కడ గమనించిన వారందరికీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా జీవన్ రెడ్డి గత కొంతకాలంగా కూడా ఆయన పార్టీలో అసహనంగా ఉన్నారు, ఆయన ముభావంగా ఉంటున్నారు, పార్టీ కార్యక్రమాలకు కూడా పెద్దగా ఎక్కడా కూడా అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు అని చెప్పేసి కూడా చాలా వరకు వార్తలు కూడా వస్తా ఉన్నాయి పార్టీలో. ఎందుకంటే సీనియర్లను పక్కన పెడతా ఉన్నారు, ముఖ్యంగా ఎమ్మెల్సీ విషయంలో ఆయనకు రెన్యువల్ చేయలేదు, అదేవిధంగా మళ్ళీ మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని అనుకున్నా కూడా ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం, పార్టీలో కూడా ఆయన సేవలను ఉపయోగించుకోకపోవడం, ఇవన్నీ కూడా ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా పార్టీలో ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.